గ్యాస్ స్టవ్ కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఇవాల్టి నుంచి ఈ నెల 11 వరకు అంటే దాదాపు 6 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. అంచనాల ప్రకారం ఆగస్టు 6 నుంచి 11 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తర కర్ణాటక, కరైకల్ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి. సుడిగాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కోసారి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఆగస్టు 11 వరకు రోజు ఉరుములు, మెరుపులు, పిడుగుల సమస్య ఉంటుంది. అందువల్ల వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కిందకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకొని ఉంటుంది. ఎండ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, విశాఖ, విజయనగరం, బొబ్బిలి, ఏజెన్సీ మరియు అరకు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే ఛాన్స్ ఉంది. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణంతో పాటు చల్లని ఈదురుగాలులు వీస్తాయి. పర్యాటకులకు ఇవాళ అద్భుతమైన వాతావరణం లభిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్తో పాటు ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో రోజంతా మేఘాలు పరుగులు పెడుతుంటాయి. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ ఆకస్మిక వర్షాలు పడే అవకాశం ఉంది. ట్రాఫిక్ పరంగా వాహనదారులకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో పడుతున్న పిడుగుల పట్ల ప్రయాణికులు తీవ్ర అప్రమత్తత పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక మరోపక్క తమిళనాడు, పుదుచ్చేరిపై ఒక ఉపరితల వాయుచక్ర తుఫాను ఉంది. దీనివల్ల ఆకాశంలో దట్టమైన మేఘాలున్నాయి. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో ఉపరితల వాయు చక్రవాత తుఫాను ఉంది. దానివల్ల సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మొదలైన మేఘాలు 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. కర్ణాటకపై మరో ఉపరితల వాయు చక్రవాత తుఫాను ఉంది. దానివల్ల సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మేఘాలున్నాయి. ఇవన్నీ ఏపీ, తెలంగాణలో వర్షాలను పెంచేందుకు అవకాశాలు కల్పించబోతున్నాయి. దీంతో పాటు అరేబియా సముద్రంలో బలమైన గాలులు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఏపీ, తెలంగాణకు వస్తూ అక్కడక్కడ గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గానే ఉన్నాయి. అందువల్ల తేమ బాగానే ఉంటుంది. తెలంగాణలో 60% పైగా ఉంటే ఏపీలో కోస్తా, ఉత్తరాంధ్రలో 66%, రాయలసీమ, దక్షిణ కోస్తాలో 45% ఉంటుంది. అందువల్ల ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్రలో నేడు జల్లులు పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఉష్ణోగ్రత తెలంగాణలో గరిష్టంగా 33% ఉంటే ఏపీలో 35% ఉంటుంది. ఇక పసిఫిక్ మహాసముద్రంలో పుట్టి చైనా వైపు వెళ్తున్న డాల్ఫిన్ తుఫాను ఇవాల్టి నుంచి క్రమంగా బలపడనుంది. ప్రస్తుతం దాని సుడిగాలులు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. అది ఈ ఆదివారం చైనా తీరాన్ని దాటుతుందని అంచనా వేశారు. వేంఝౌ ప్రాంతంలో తీరం దాటుతుంది. దీంతో అక్కడి ప్రజలు టెన్షన్ పడుతున్నారు. అది కాకుండా మరో వాయుగుండం కుజిరా ఫిలిప్పైన్స్ పై వర్షాల దాడి చేస్తోంది. మరో 2 అల్పపీడనాలు కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి. ఎల్నినో బలంగా ఉన్నా కూడా నైరుతి గాలుల్లో పెరిగిన తేమ వల్ల మనకు చిన్నపాటి వర్షాలు పడుతున్నాయి. మొత్తానికి ఈ నెలంతా అటు తుఫానుల ప్రభావం, ఇటు ఋతుపవనాల చురుకుదనం వల్ల వాతావరణం చాలా డైనమిక్గా మారనుంది. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అటు వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు.